Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. These are the topics which we are going to discuss today. Tremors felt across North India. This is about the recent earthquake which has touched the northern part of the country. Okay. The second topic is about the most distant celestial body. It means a celestial body which is at a very distance in our solar system. Okay. రీసెంట్గా ఏదైతే మనం ఒక డిస్టెన్స్ బాడీ అని అనుకున్నామో దానికంటే కూడా చాలా దూరంగా ఒక సెలెస్టియల్ బాడీ ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ బ్యాడ్ బ్యాంక్ ఐడియా. ఓకే, బ్యాడ్ బ్యాంక్ అంటే ఎప్పుడైతే బ్యాంక్స్ లోన్స్ అవన్నీ ఇచ్చి వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ద లోన్స్, అదంతా కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ లోన్గా ఇచ్చింది అదంతా కూడా బ్యాడ్ లోన్స్ కింద మారిపోతుంది అనమాట. ఓకే, అయితే అవి ఎలా రికవర్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఏంటి ఇనిషియేషన్ తీసుకున్నారు అన్నది మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, జడ్జ్ బిహైండ్ పాస్కో వర్డిక్ట్స్ గెట్స్ 1 year 10-year ఎక్స్టెన్షన్. ఓకే, ఎవరైతే జడ్జ్ రీసెంట్గా మనకి పాస్కో వర్డిక్ట్ ఇచ్చారో, జడ్జ్మెంట్ ఇచ్చారో, ఆ టర్న్ ఇయర్ అనేది ఇంకా 1 year పెంచారు. షీజ్ అడిషనల్ జడ్జ్. ఆ 10 year ఇంకో 1 year పెంచారు. అది ఎందుకు అనేది మనం చూద్దాం. నెక్స్ట్, విస్టడమ్ కోచ్ ఫర్ ట్రైన్ దట్ మూవ్స్ త్రూ సీనిక్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్ళే వేలోని మనకి ఒక ట్రైన్లో కోచ్ విస్టడమ్ కోచ్ పెట్టారు. విస్టడమ్ కోచ్ అంటే ఏంటి, అందులో ఏంటేంటి ఫీచర్స్ ఉన్నాయన్నది మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈస్ ట్రెమర్స్ ఫెల్ట్ అక్రాస్ నార్త్ ఇండియా. ఓకే, యాక్చువల్గా ఇది మనకి ఎర్త్క్వేక్ మెయిన్ హిట్ అయింది ఎక్కడ, తజికిస్తాన్లోని హిట్ అయింది. అయితే ఆ ట్రెమర్స్ అనేవి మనకి నార్దర్న్ ఇండియాలోని ఉన్న చాలా స్టేట్స్లోని పీపుల్ వర్ ఏబుల్ టు ఫీల్ ద ట్రెమర్స్. ఓకే, అయితే ఎక్కడెక్కడ ఎక్కువగా మనకి ఏదైతే వచ్చిందో, మన ఇండియాలో ఏవైతే స్టేట్స్ అయితే అక్కడెక్కడ కూడా మనకి ప్రాపర్టీ లాస్ కానీ హ్యూమన్ లాస్ అన్నవి అయితే ఏమీ జరగలేదు. జస్ట్ ట్రెమర్ అయితే మాత్రం తెలిసిందంటే, ట్రెమర్ అంటే ఏంటి, షేక్ అవడం అనమాట. ఓకే, జనరల్గా ఎర్త్ క్వేక్ అంటేనే ఏంటి, ద షేకింగ్ ఆఫ్ ద ఎర్త్స్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ద హోల్ ఎర్త్ విల్ బీ షేక్డ్ అట్ వన్ టైమ్. ఓకే, ఏదో ఒక పార్ట్లోని ఎర్త్లో ఏదో ఒక రీజియన్లో అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే 2 plates మనకి కొలైడ్ అవుతాయో, ఓకే, ఎప్పుడైతే 2 plates కొలైడ్ అయినా స్లైడ్ అయినా అలాంటి టైంలోని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను ఏంటి, ఎర్త్ ఏదైతే ఉంటుందో అవన్నీ ప్లేట్స్లా ఉంటుంది. మనకి పైన ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా ప్లేట్స్లా ఉంటుంది. రెండు ఒకవేళ కొలైడ్ అయినా, ఓకే, లేకపోతే రెండు స్లైడ్ అయినా, ఒక ప్లేట్ నుంచి ఇంకో ప్లేట్ స్లైడ్ అయినా అలాంటి, ఓకే, ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇదేంటి, యురేషియన్ ప్లేట్ కింద మనకు వచ్చేది ఏంటి, ఇండియన్ ప్లేట్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళి మనకి యురేషియన్ ప్లేట్ని హిట్ చేస్తుంది. దానివల్ల ఏంటి, ఈ జోన్ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఎర్త్ క్వేక్ జోన్ అనమాట. ఈ ఏరియా, ఈ సరౌండింగ్ మొత్తం ఇదంతా కూడా ఎప్పుడు ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ద ప్లేట్స్ ఆర్ స్టిల్ మూవింగ్. ఓకే, దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ నాట్ లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మూవ్ అయింది ఇప్పుడు ఆగిపోయింది అని కాదు. దో ద ప్లేట్స్ ఆర్ అటాచ్డ్ నౌ, స్టిల్ దే ఆర్ మూవింగ్ క్లోజ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో దానివల్ల మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ మనకి వచ్చింది దేనికి, యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ కొలైడ్ అవ్వడం వల్ల మనకి హిమాలయన్ రీజియన్లో అక్కడ ఎర్త్ క్వేక్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అవి. అయితే ఇప్పుడు వచ్చింది మనకి ఎక్కడ వచ్చింది, మనకి తజికిస్తాన్లోని వచ్చింది. ఓకే, యాక్చువల్గా మనకి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, మనకి ఫస్ట్ మనకి ఫోకాస్ట్ చేస్తారు కదా సిస్మాలజిస్ట్ వాళ్ళు, మనకేమి చెప్పారంటే యాక్చువల్గా ఇది ఏదైతే ఎర్త్ క్వేక్ ఉందో దాని ఎపిసెంటర్ అన్నది మనకి మన అమృత్సర్ కిందనే వస్తుంది. సో మనకి ఎక్కువగా రావచ్చు ఛాన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఎక్కడైనా సరే ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు. ఓకే, దాని ఎపిసెంటర్, 1 second, ఇఫ్ దిస్ ఈస్ ద ఎర్త్, ఇక్కడెక్కడో మనకి ఎర్త్ క్వేక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ద ఫోకస్. దీనికి ఆపోజిట్గా పైన సర్ఫేస్ డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ని మనం ఎపిసెంటర్ అంటాం. అయితే ఎప్పుడైనా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఈ ఎపిసెంటర్ నైబర్హుడ్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ ఎపిసెంటర్ అనేది మన అమృత్సర్ దగ్గరే అని చెప్పి ఫస్ట్ ఫోకాస్ చేసినప్పుడు చెప్పారు. ఓకే, అండ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక 10 kilometers సర్ఫేస్ నుంచి 10 kilometers కిందనే మనకి ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుంది అన్నారు. బట్ నో, దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది చాలా లోపల వరకే ఉంది, మరి అంత 10 kilometers సర్ఫేస్లో రాలేదు ఇది. దట్స్ వై దే వాజ్ నో, అంటే మన ఇండియాలోని ఎక్కువగా డిస్ట్రక్షన్ ఏం జరగలేదు. అండ్ ద ఎపిసెంటర్ వాజ్ నాట్ ఇన్ ఇండియా. దానివల్ల మనకి డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ జరగలేదు. ఎపిసెంటర్ ఎక్కడ ఉంది మనకి, ఈ మొన్న జరిగిన ఎర్త్ క్వేక్లోని తజికిస్తాన్లోని వచ్చింది. ఓకే, అయితే మనకి ఎర్త్ క్వేక్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేస్తారు ఆన్ రిచర్ స్కేల్. ఓకే, ఎలా చెప్తారు, లైక్ 1 to 10 వరకు తీసుకుంటారు. అయితే 10 అంత మ్యాక్సిమం లేదు మనకి. ఎలా 1 to 4 వరకు ఉంది అంటే నార్మల్, అంటే కొంచెం అంత డిస్ట్రక్షన్ జరిగేలాగా ఏమీ లేదు అని చెప్పి. ఓకే, 5 వచ్చిందంటే మీడియం మోడరేట్గా ఉంది. 6 వచ్చిందంటే ఇంకా అక్కడి నుంచి కూడా డివాస్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎర్త్ క్వేక్ వల్ల. ఓకే, ఇంకా 7, 8 అవన్నీ కూడా స్ట్రాంగ్ గ్రేట్ ఎర్త్ క్వేక్స్ లెక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంట, 5.9 ఉంది.
ఓకే, ఎక్కడ వచ్చింది మనకి ఇది నార్త్ ఇండియాలో మనకి ట్రెమర్స్ అనేవి ఫీల్ అయ్యారు. దీని ఎపిసెంటర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ 35 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ముర్ఘావ్ ఇన్ తజికిస్తాన్లో ఉండే ముర్ఘావ్ సిటీకి 35 కిలోమీటర్స్ వెస్ట్లో మనకి ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇదంతా శ్రీనగర్ నుంచి చూసుకుంటే దీని డిస్టెన్స్ మనకి 500 కిలోమీటర్ కంటే కూడా తక్కువే. ఓకే, నెక్స్ట్ ఈ పక్కన ఉన్న మ్యాప్ మీరు చూస్తే దిస్ ఇస్ ద లైక్ ఎర్త్క్వేక్ జోన్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలోని ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఉన్నవి. ఓకే, అయితే మన ఎర్త్క్వేక్ జోన్స్ ఎలా అయితే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఆ విధంగా మనకి డివైడ్ చేస్తారు. సో మీరు ఇఫ్ యూ సీ దిస్ హిమాలయన్ రీజియన్ ఏదైతే ఉందో, ఓకే, ఎక్కడైతే యూరేషియన్ ప్లేట్స్ మీట్ అవుతుంది, ఇండియన్ ప్లేట్ మీట్ అవుతుందో ఆ ఏరియాలోనే మనకి ఇవి మోర్ డేంజరస్, అంటే అక్కడే ఎక్కువ ఎర్త్క్వేక్స్ అన్ని ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సిమిలర్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ, బికాస్ ఇక్కడ కూడా ఈ ప్లేట్ని టచ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా ఇంకా ఈ ఏరియాలో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, అదే మిగతా ఇండియాలో ఇంకెక్కడ కూడా ఎర్త్క్వేక్స్ రావా అంటే వచ్చినా కూడా ఇక్కడ ఉన్నంత ఎక్కువగా అక్కడ రావు, నార్మల్గా వస్తుంది. ట్రెమర్స్ ఫీల్ అవడం అంతే తప్ప ఇంత డిస్ట్రక్షన్ జరిగేంత విధంగా ఎప్పుడు కూడా మనకి ఎర్త్క్వేక్స్ అనేవి రావు. ఓకే, అయితే అకార్డింగ్ టు యుఎస్ జియోలాజికల్ సర్వే ఏం చెప్తున్నారంటే ఎర్త్క్వేక్ ఒరిజినేటెడ్ ఆల్మోస్ట్ 92 కిలోమీటర్ బిలో ద ఎర్త్ సర్ఫేస్. మన వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టు అదేం 10 కిలోమీటర్స్ బిలో కాదు, ఇట్ వాజ్ 92 కిలోమీటర్స్ బిలో ద ఎర్త్ సర్ఫేస్. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఎక్కువ కింద నుంచి సర్ఫేస్ వరకు వస్తుందో ఈ వేవ్స్ అనేవి ట్రావెల్ చేసి సర్ఫేస్ని టచ్ అయ్యేటప్పటికి అవి ఎంత ఫోర్స్ మీద అయితే వస్తాయో అది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, దాని తాలూకా డిస్ట్రక్షన్ అది కాజ్ చేసే డిస్ట్రక్షన్ కూడా తగ్గుతుంది. ఇఫ్ ఇక్కడ నుంచే జస్ట్ సర్ఫేస్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనుకోండి, ఇది ఎక్కువ దూరం వేవ్స్ ట్రావెల్ చేస్తాయి అండ్ సేమ్ అంతే ఫోర్స్తో అవి వచ్చే స్పీడ్ కూడా అలానే ఉంటుంది కాబట్టి డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ బాగా దూరంగా ఉంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ లైక్ ఇన్ వన్ డైరెక్షన్. వేవ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎర్త్క్వేక్ వేవ్స్ అన్ని డైరెక్షన్స్లోని ట్రావెల్ చేస్తాయి. ఓకే, కాకపోతే అది ఏంటి ఇక్కడ సర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అవి ఎంత ఈ ఇంటెన్సిటీతో అయితే మొదలయ్యాయో ఇక్కడికి వచ్చేటప్పటికి అంత ఉండదు. దానివల్ల ఏమైంది, డిస్ట్రక్షన్ అనేది అంతగా జరగలేదు. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ ట్రెమర్స్ వర్ ఫెల్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ ఈవెన్ ఢిల్లీ. ఈ 3 ప్లేసెస్లో మనకి ఎక్కువగా తెలిసాయి. అండ్ క్వేక్స్ ఒరిజినేటింగ్ ఇన్ ఫార్ అవే ప్లేసెస్ ఆర్ అన్లైక్లీ టు కాజ్ ఎనీ డ్యామేజ్. ఏవైతే దూరంగా మనకి ఫామ్ అవుతాయో వాటి వల్ల పెద్దగా డ్యామేజ్ ఉంటుంది, యాజ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ, బికాస్ ద డిస్ట్రక్టివ్ ఎనర్జీ విల్ బి లాస్ట్ ఇన్ ద జర్నీ. నెక్స్ట్ ప్రోన్ టు క్వేక్స్. ఇది కూడా మనకి చెప్పింది ఎవరు, యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఏం చెప్పారు, the earthquake occurred near the Hindu Kush mountain range. Okay, Hindu Kush mountain range దగ్గర వచ్చింది and this is one of the global hotspot of earthquakes. As I told you, earthquakes ఎక్కువగా వచ్చే places ఇది. Okay, next with one of the major tectonic fault lines. అక్కడ tectonic fault line ఉంది కదా, ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. సో దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువ earthquakes వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. Data shows that this southeastern corner of Tajikistan recorded at least 14 earthquakes of magnitude 5 or more in the last 5 years. 5 or more అంటే ఎక్కువ ఉన్నట్టే magnitude. ఓకే, ఇలాంటివి లాస్ట్ 5 yearsలో it has witnessed 14 earthquakes. అంటే this is not the first time అని. Only one of them which struck in 2016 was stronger than one noted on Friday. అంటే ఏంటి అర్థం, ఇప్పుడు వరకు 14 ఉన్నా కూడా అన్నీ కూడా ఇంత ఇప్పుడు మొన్న ఎలా వచ్చిందో ఆ విధంగానే నార్మల్ ట్రెమర్స్ అవి కాజ్ చేసే తప్ప ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది కాజ్ చేయలేదు. బట్ 2016లో ఏదైతే వచ్చిందో అది మాత్రం చాలా సివియర్గా ఎఫెక్ట్ చేసింది అని చెప్తున్నారు. ఓకే, ట్రెమర్స్ ఆఫ్ ద వన్స్ దట్ ఒరిజినేట్ డీప్ డౌన్ ద సర్ఫేస్ ఆఫ్ ఫెల్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. అది తజికిస్తాన్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చినా దాని ఎఫెక్ట్ అన్నది మనకి ఇండియాలో ఉన్న జమ్మూ, ఢిల్లీ అండ్ పంజాబ్ మీద కూడా కనిపించాయి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద మోస్ట్ డిస్టెంట్ సెలిస్టియల్ బాడీ ఇన్ ఆ సోలార్ సిస్టమ్. అది సెలిస్టియల్ బాడీ అని ఎందుకన్నారంటే అది ఏంటి అన్నది మనం ఏం చెప్పలేం. లైక్ పెద్దగా ఉంది కదా అని చెప్పి దాన్ని ఒక ఆస్ట్రాయిడ్ అని కానీ లేకపోతే దాన్ని మనం ఏమంటారు ఒక ప్లానెట్ అని కానీ ఆ విధంగా వీ కెనాట్ సే దట్. ఓకే, అయితే దట్ ఈస్ ఎ సెలిస్టియల్ బాడీ. వాట్ ఎవర్ ఈస్ ఇన్ ద స్పేస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెలిస్టియల్ బాడీ. అది చాలా దూరంగా ఉంది మన సోలార్ సిస్టంలో ఉన్న మిగతా బాడీస్ కన్నా అది చాలా దూరంగా ఉంది. దట్ వాజ్ ద మోస్ట్ డిస్టెన్స్ టు అని అంటే దాని తర్వాత ఇంకేం కనిపించలేదు, దాని అంత దూరం ఇంకేది మనకు కనిపించలేదు. దట్ ఈస్ అట్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే దీని ఇంట్రొడక్షన్ ఏంటి అంటే ఫెయింట్ ప్లానెట్ నేమ్డ్ ఫార్ అవుట్. దీని పేరేంటి, ఫార్ అవుట్. నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వై ఇట్ వాస్ గివెన్ దట్ నేమ్. ఓకే, అది ఎక్కడుందంట, యాజ్ ద మోస్ట్ డిస్టెన్స్. దిస్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ద మోస్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్. నెక్స్ట్ ఈ ప్లానెట్ని ఆల్రెడీ అంటే దీని నాట్ ప్లానెట్, ఈ సెలిస్టియల్ బాడీని ఫస్ట్ టైం డిస్కవర్ చేయలేదు. ఆల్రెడీ దాన్ని 2018లోనే డిస్కవర్ చేశారు. బట్ ఇప్పుడేం కనుక్కున్నారంటే దాట్ ఈస్ ద మోస్ట్
డిస్టెంట్ బాడీ అని చెప్పి కనుక్కున్నారు అంతే తప్ప ఇది ఆల్రెడీ ముందే కనుక్కున్నారు. ఇది 2018లోనే దీన్ని కనుక్కున్నారు. ఓకే, దేని హెల్ప్తో దీన్ని కనుక్కున్నారంట? యూజింగ్ ఏ సబారు టెలిస్కోప్ యాట్ మౌనా కియా ఇన్ హవాయిలోని ఉన్న దగ్గర నుంచి, హవాయిలోని మౌనా కియా అనే ప్లేస్ నుంచి సబారు టెలిస్కోప్ని యూజ్ చేసి, ఎప్పుడైనా టెలిస్కోప్ నేమ్స్ ఇచ్చారంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు బై హెడ్ దట్. ఈ టెలిస్కోప్ని యూజ్ చేసి 2018లోనే ఆల్రెడీ కనుక్కున్నారు. ఓకే, కాకపోతే అదే డిస్టెంట్ ప్లానెట్ అని మాత్రం ఇప్పుడే కనుక్కున్నారు. This was confirmed with the help of research done in the last 2 years of the International Gemini Observatory. ఓకే, ఏ ప్రోగ్రామ్ ద్వారా కనుక్కున్నారు? ఇంటర్నేషనల్ జెమినీ అబ్జర్వేటరీ, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ NSF's Noir Lab and other ground-based telescopes. ఓకే, ఈ ప్రోగ్రామ్లోని అండ్ యూజింగ్ అదర్ గ్రౌండ్-బేస్డ్ టెలిస్కోప్స్. లైక్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఒక్కసారి చూసి దాన్ని చెప్పలేరు కదా, ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని బట్టి, అది ఎక్కడ ఉంది దాని లొకేషన్ బట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ద డిస్టెంట్ వన్ ఆర్ నాట్. ఓకే, ఇలా 2 years రీసెర్చ్ వల్ల వాళ్ళు కనుక్కున్నారు దిస్ ఈస్ ద డిస్టెంట్ వన్ అని చెప్పి. ఓకే, ద సెలిషియల్ బాడీ లొకేటెడ్ ఫార్ అవే ఇన్ ఆ సోలార్ సిస్టమ్ రిసీవ్డ్ ఇట్స్ ఎవరిచ్చారు దీనికి డిజిగ్నేషన్ అనేది? ఎవరిచ్చారు ఇది సెలిషియల్ బాడీ అని చెప్పి మనకి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఓకే, ప్లానెట్స్కి సంబంధించి ఏవైనా సరే ఇవ్వాలి అంటే వీళ్ళే ఇస్తారు. లైక్ చూడండి, మనకి ఫస్ట్ ప్లూటో అన్నది కూడా ఒక ప్లానెట్గా ఉండేది, బట్ నౌ ప్లూటో ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. ఎవరు చెప్పారు దాన్ని? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళే చెప్పారు. ఓకే, ఈ ఆర్గనైజేషన్ మనకి చెప్తుంది అబౌట్ దిస్ celestial bodies. Okay, so this is the distant one అని వీళ్ళే చెప్పారు. As per the statement released, the celestial body is currently 132 astronomical units. స్పేస్లో మనం ఏదైనా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఆస్ట్రానామికల్ యూనిట్స్లోని, లైట్ ఇయర్స్లోని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటున్నారు? 132 astronomical units అవే ఫ్రమ్ ద సన్, మన సన్ నుంచి. లైక్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సెంటర్లో సన్ ఉంటుంది, చుట్టూ ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్ అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఇలా సన్ చుట్టూ. ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆర్బిట్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఆ సోలార్ సిస్టమ్ ఇస్, ఎ సన్ అండ్ 8 planets. ఓకే, అయితే ఈ సోలార్ సిస్టంలో ఎక్కడో చాలా చివరన మనకి ఉంది ఇప్పుడు మనం ఏదైతే బాడీ కోసం మాట్లాడుతున్న ప్లానెట్ అది. సో సన్ నుంచి తీసుకుంటే అది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఇక్కడ నుంచి తీసుకుంటే 132 astronomical units దూరంలో ఉంది, which translates to 132 times away from where Earth is in our solar system. Like say ఇప్పుడు ఇది సోలార్ సిస్టమ్ అనుకుంటే, ఓకే, ఇది మన సన్ అనుకుందాం, ఇక్కడ మన ఎర్త్ ఉంది. సో మన ఎర్త్ ఎంత దూరం అయితే ఉందో, ఓకే, మన ఎర్త్ అండ్ ఎక్కడో ఈ దూరంగా ఈ ప్లానెట్ ఉంది అనుకుందాం. ఓకే, అయితే ఈ ప్లానెట్ ఎంత దూరంగా ఉందంట, మన ఎర్త్ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దానికి 132 times ఎక్కువగా ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ డిస్టెన్స్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ మోర్ దాన్ 3 times అవే ఫ్రమ్ డ్వార్ఫ్ ప్లానెట్ ప్లూటో, విచ్ ఈస్ 39 astronomical units అవే ఫ్రమ్ సన్. ఇలా మనం ఒక్కొక్క ప్లానెట్ చూసుకుంటే మనకి లాస్ట్ వచ్చేది ఏంటి? నెప్ట్యూన్ తర్వాత ఉన్నది ఏంటి మనకి? ప్లూటో, దట్ ఈస్ ద డ్వార్ఫ్ ప్లానెట్. అయితే ప్లూటోని చూసుకుంటే మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది? 39 astronomical units, అంటే అది చాలా దూరం. అటువంటిది అక్కడి నుంచి కూడా ఇంకా దూరం చూడండి, 132 astronomical units అంటే అది ఎంత డిస్టెన్స్లో ఉందో యూ క్యాన్ ఇమాజిన్. అయితే ఇది కనుక్కోకముందు కూడా ఇంకొకటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాన్ని డిస్టెంట్ వన్ అని అనుకుని ఉంటారు కదా, దాని పేరేంటి? ద ప్రీవియస్ నోన్ ఫారెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఆ సోలార్ సిస్టమ్ వాస్ ఫార్ అవుట్. ఓకే, ఇప్పుడు ఉన్నది ఫార్ అవుట్, ఫస్ట్ కనుక్కుంది ఏంటి? ఫార్ అవుట్. ఓకే, దీని డిస్టెన్స్ ఎంత మనకి? 124 astronomical units. ఓకే, ఫార్ అవుట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అన్నింటికన్నా డిస్టెన్స్, అది కనుక్కోకముందు దీన్ని ఫార్ అవుట్ని అన్నింటికన్నా డిస్టెన్స్ అనేవారు, అది 124 astronomical units. ఓకే, ఫార్ అవుట్ విల్ లైక్లీ ఇంటరాక్ట్ విత్ నెప్ట్యూన్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏంటి? ఇది నెప్ట్యూన్ తాలూకా అనుకుందాం ఆర్బిట్. అయితే ఇది ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుందో అప్పుడప్పుడు ఇది నెప్ట్యూన్ తాలూకా ఆర్బిట్ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. సో ఇది సమ్ టైమ్స్ ఇట్ యూస్ టు కమ్ నియర్ టు నెప్ట్యూన్ అండ్ అగైన్ గో ఫార్ ఫ్రమ్ ద నెప్ట్యూన్. ఓకే, నెక్స్ట్, జడ్జింగ్ ఫ్రమ్ ద బ్రైట్నెస్, అది దూరంగా అయితే ఉంటుంది కదా, అది ఎంత బ్రైట్నెస్ ఉంది, అది ఎంత డిస్టెన్స్ ఉంది, దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసి చెప్పిన దాన్ని బట్టి ఏం చెప్తున్నారు అంటే ఫార్ అవుట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ 400 kilometers అక్రాస్. అంటే ఏంటి? దాని సైజ్ కోసం చెప్తున్నారు ఇక్కడ, అది ఎంత ఉంటుందని చెప్తున్నారు, 400 kilometers అక్రాస్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఆ ప్లానెట్ అనేది. సో దానికి డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి స్టేటస్ ఇవ్వకపోవచ్చు, దెర్ ఇస్ వెరీ లెస్ పాసిబిలిటీ టు గివ్ ఇట్ దట్ స్టేటస్ అని చెప్పి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ బ్యాంక్స్ ఐడియా.
ఇదేంటి అంటే యాక్చువల్గా యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఏవైతే బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, ఏవైతే లోన్స్ ఏవైతే ఆల్రెడీ ఇచ్చారో బయట మనీ ఏదైతే ఉండిపోయిందో బ్యాంక్స్వి, ఫర్ దాట్ ఆర్క్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి టేకింగ్ దోస్. ఓకే, కొంత అమౌంట్ అండ్ కొన్ని సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే వాల్యూ ఆఫ్ బ్యాడ్ అసెట్స్ ఏవైతే ఉండిపోయో బ్యాడ్ అసెట్స్ అన్నిటిని కూడా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, ద ఫినాన్స్ మినిస్ట్రీ ఈస్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఎ గ్యారంటీ అగేన్స్ట్ security receipts to be issued by the asset reconstruction company ARC to banks against the value of their bad assets being taken over. అంటే ఏంటి, ఇక్కడ బ్యాంక్ దగ్గర బ్యాడ్ అసెట్స్ ఉన్నాయి, ఇవి ఎవరు తీసుకుంటున్నారు? ఆర్క్ తీసుకుంటున్నారు. అంటే ఎవరు? అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఇలా ఇస్తున్నందుకు వీళ్ళు ఏమి ఇస్తున్నారు? సెక్యూరిటీ రిసిప్ట్స్ అన్న వీళ్ళకి ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ అసెట్స్ తీసుకుంటున్నారు. ఓకే, అయితే వీళ్ళకి నమ్మకం కోసం బ్యాంక్ వాళ్ళకి ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? మన గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ మధ్యలో ఉంటూ వీళ్ళకి సెక్యూరిటీ రిసిప్ట్స్ మీద ఈ అసెట్స్ అని ఇచ్చే విధంగా గ్యారంటీ ఇస్తుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఎటువంటి ఈక్విటీ హోల్డ్ చేయట్లేదు. గవర్నమెంట్ హ్యాస్ నో షేర్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ ద గ్యారంటీ అంతే. ఇలాగా ఉండిపోకుండా అసెట్స్ అన్నవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సెక్యూరిటీ రిసిప్ట్స్ తీసుకునే విధంగా చూస్తుంది. ఓకే, the ARC, according to the government officials, is likely to take over 2 to 2.5 lakh crore of stressed assets. మొత్తం ఎన్ని? 2 to 2.5 lakh crore of స్ట్రెస్డ్ అసెట్స్ని తీసుకుంటుంది. అండ్ ఎలాంటి అసెట్స్ అవి? విచ్ ఆర్ అన్రిజాల్వ్డ్, ఏవైతే రికవర్ అవ్వలేదో. ఓకే, అరౌండ్ 70 లార్జ్ అకౌంట్స్, 70 లార్జ్ అకౌంట్స్ నుంచి 70 లార్జ్ అకౌంట్స్ ఏవైతే తీసుకున్నారో 2 to 2.5 lakh crore ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ దగ్గర, వాటిని ఆర్క్ తీసుకుంటున్నారు. ఓకే, స్ట్రెస్డ్ లోన్ అకౌంట్స్ ఆర్ మోర్ దాన్ 500 crore ఈచ్. ఒక్కొక్కటి ఎంత ఉందంట? ఒక్కొక్కటి 500 crore కంటే ఎక్కువగా ఉందంటే 70 లార్జ్ అకౌంట్స్ ఏవైతే చెప్తున్నారో అందులో ఒక్కొక్క అకౌంట్లోనే మోర్ దాన్ 500 crores ఉన్నాయంట. ఓకే, అండ్ దీస్ ఆర్ గోయింగ్ టు బీ ట్రాన్స్ఫర్ టు ద న్యూ ఎంటైటీ. ఓకే, ద ప్రపోజ్డ్ ఆర్క్ విల్ ఎంత అయితే ఏం ఇస్తుంది ఇన్ రిటర్న్? ఆర్క్ అంటే వాళ్ళకి 15% క్యాష్ ఇస్తుంది అండ్ 85% అనేది సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇస్తుంది. ఈ రేషియో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రేషియోస్ ఎక్కడ వచ్చినా యూ హ్యావ్ టు రిమెంబర్ 15:85. 15% దే ఆర్ గివింగ్ ద క్యాష్ అండ్ 85% దే ఆర్ గివింగ్ ద రిసిప్ట్స్ అగైన్స్ ద వాల్యూ. ఎంతైతే బ్యాడ్ అసెట్స్ ఇస్తున్నారో ఆ వాల్యూకి బదులుగా సెక్యూరిటీ రిసిప్ట్స్ అనేది ఇస్తుంది. అంటే మొత్తం క్యాష్ అనేది బ్యాంక్కి ఇవ్వట్లేదు. బ్యాంక్స్ కూడా ఎందుకు ఇచ్చుకుంటారు అలా? ఊరికే వాళ్ళ దగ్గర స్ట్రెస్ రిసిప్ట్స్ ఉండే కానీ ఎంతో కొంత క్యాపిటల్ వాళ్ళకి లైక్ మనీ రూపంగా క్యాష్ వస్తుంది అండ్ వాళ్ళ సెక్యూరిటీ రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇలా ఓన్లీ సెక్యూరిటీ రిసిప్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేయలేరు కదా. ఫర్ దాట్ రీజన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద లైక్ ఇప్పుడు మనం ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు ఎలాగ అష్యూరెన్స్ ఇస్తారో ఆ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఆర్క్ విల్ బి సెటప్ బై స్టేట్ ఓన్డ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. దే విల్ బి నో ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆల్రెడీ చెప్పాను కదా, గవర్నమెంట్ నుంచి ఏమి ఇచ్చింది, గవర్నమెంట్ అందులో ఏం చేయట్లేదు, ఇచ్చింది లేదు ఏమి. ఇట్ ఈస్ గివింగ్ ద సెక్యూరిటీ ఫర్ దెమ్, అష్యూరెన్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఇట్ విల్ హ్యావ్ అన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎయిమ్స్ టు మేనేజ్ అండ్ సెల్ బ్యాడ్ అసెట్స్. ఈ బ్యాడ్ అసెట్స్ ఏవైతే ఉండిపోయాయో లోన్స్ కానివ్వండి ఇలా పెట్టుకుంటారు కదా అసెట్స్ పెట్టి, అవన్నీ కూడా సెల్ చేయడానికి వీటికి ఒక కంపెనీ కావాలి. ఎవరు? దిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. If the government guarantees the security receipts issued by the ARC, then the banks can transfer stressed assets to the proposed entity without having any additional provisions. ఇక్కడ గవర్నమెంటే డైరెక్ట్గా గ్యారంటీ ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ప్రావిజన్స్ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఈజీగా బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. అలా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు అనుకోండి, దే హ్యావ్ టు ఫాలో సో మెనీ ప్రావిజన్స్ యాజ్ పర్ ద ఆర్బీఐ 2016 గైడ్ లైన్స్. ఓకే, 2016లో ఆర్బీఐ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా ఏంటి, ద బ్యాంక్ హ్యావ్ టు మేక్ టు ఆక్స్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ డైరెక్ట్గా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి పెద్దగా ప్రావిజన్స్ అవి కూడా ఏమీ అవసరం లేకుండా, అడిషనల్గా కొత్తగా ప్రావిజన్స్ ఏమి అవసరం లేకుండా దే క్యాన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద అసెట్స్ ఏవైతే స్ట్రెస్డ్ ఉన్నాయో దే క్యాన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ టు ద ఆర్క్. ఓకే, విత్ మోస్ట్ బ్యాంక్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆన్ బోర్డ్ దిస్ కంపెనీ. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు. ఓకే, అయితే అతను లోన్ ఏదైతే తీసుకుంటాడో ఓన్లీ వన్ కంపెనీ నుంచే తీసుకోడు కదా, దే విల్ బి మెనీ కంపెనీస్. అంటే ఏంటి, ఒక పర్సన్ ఎవరైతే లోన్స్ ఇలా తీసేసుకున్నాడో బ్యాంక్లోని, అది అతను 2-3 బ్యాంక్స్ నుంచి తీసుకున్నాడో అనుకుందాం. 1 సెకండ్, నా హైలైటర్ ఇది.
ఓకే, అతను బ్యాంక్స్ నుంచి తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ 2-3 బ్యాంక్స్ ఎవరైతే ఉంటారో అది రిజాల్వ్ చేసుకోవాలన్నప్పుడు ఆ 2-3 బ్యాంక్స్ వాళ్ళు ఒకే మాట మీద అగ్రీ అవ్వకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, అవి ఎప్పటికీ కూడా కేసెస్ అనేవి రిజాల్వ్ అవ్వవు. ఇక్కడ ఏమైంది, ఏవైతే అసెట్స్ స్ట్రెస్డ్ ఉన్నాయో అంతా మీరు ఆక్కి ఇచ్చేసారు కాబట్టి ఏ డెసిషన్ అయినా వాళ్ళే తీసుకుంటారో అండ్ రెజల్యూషన్ అనేది ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. అలా కాకుండా 2-3 బ్యాంక్స్ 5 బ్యాంక్స్ అన్ని కలిపి అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ చెప్పారనుకోండి, అది రిజాల్వ్ చేయడం అనేది టైం పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. సో హియర్ ఆ రెజల్యూషన్ ఏదైతే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా ఈజీగా త్వరగా అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్, జడ్జ్ బిహైండ్ పాస్కో వర్డిక్ట్ గెట్స్ 1 year tenure ఎక్స్టెన్షన్. రీసెంట్గా పాస్కోకి సంబంధించి జడ్జ్ మనకి ఇచ్చారు ఒక వర్డిక్ట్. అది చాలా అంటే బాగాలేదు, మంచి జడ్జ్మెంట్ కాదు అని చెప్పి చాలామంది రేస్ చేశారు, చాలా గొడవలు జరిగాయి. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వర్డిక్ట్ ఇచ్చారో అది స్టే పెట్టారనమాట. ఓకే, అయితే అసలు ఏం వర్డిక్ట్ ఇచ్చారు అన్నది ఫస్ట్ చూద్దాం. ద గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ జస్టిస్ పుష్ప వి గనేదివాలా. ఓకే, ఈవిడే మనకి జడ్జ్మెంట్ ఏదైతే పాస్కో తెలుసు కదా, చైల్డ్ అబ్యూస్కి సంబంధించింది, దానికి సంబంధించిన వర్డిక్ట్ ఈవిడ ఇచ్చారనమాట. ఓకే, షీఈ్ అన్ అడిషనల్ జడ్జ్ ఆఫ్ ద బాంబే హైకోర్ట్. అయితే చాలా అంటే ఇట్ వాజ్ నాట్ అంటే ఎవరికి నచ్చలేదు అనమాట, అది బాగాలేదు ఆ వర్డిక్ట్ అనేది. దానివల్ల దాన్ని మళ్ళీ అయితే ఈవిడ యాక్చువల్గా ఏంటి, అడిషనల్ జడ్జ్ కదా, దీని తర్వాత ఈవిడ అసలు పర్మనెంట్ జడ్జ్ అవ్వాలి హైకోర్టుకి. బట్ ఏమైంది, దాన్ని క్యాన్సిల్ చేస్తారు, ఆవిడని పర్మనెంట్ జడ్జ్గా చేయలేదు. సో ఇప్పుడు ఆవిడ అడిషనల్ జడ్జ్గా ఇంకా 10 years కంప్లీట్ అయిపోతుంది. 2 yearsకి జడ్జ్గా తీసుకుంటారు అడిషనల్ జడ్జ్గా. అసలు ఎందుకు తీసుకుంటారు అడిషనల్ జడ్జ్, ఎక్కడైనా వర్క్ లోడ్ అది ఎక్కువగా ఉంటాయి, కేసెస్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి అడిషనల్ జడ్జెస్ని తీసుకుంటూ ఉంటారు. బట్ ఏమైంది, ఈవిడ ఇంకా 10 year కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆవిడకి మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేశారనమాట ఆవిడ టెన్యూర్ని. ఓకేనా, ఇలా ఎలాగా చేయొచ్చు ఇలాగా అంటే యూజింగ్ ద క్లాజ్ 1 of Article 224 of the Constitution of India. ఆర్టికల్స్ ఎప్పుడైనా న్యూస్లో వచ్చాయంటే యూ హ్యావ్ టు లెర్న్ దెమ్. Article 224 Clause 1 of the Constitution of India. The President is pleased to appoint Srimati Pushpa Virendra Ganediwala to be an additional judge of the Bombay High Court for a period of 1 year. ఓకే, February 13th నుంచి మనకి ఇంకొక 1 year వరకు కూడా ఆవిడ టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారనమాట యూజింగ్ దిస్ ఆర్టికల్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్, అసలు ఎందుకు మనం అపాయింట్ చేసుకుంటాము, ఫస్ట్ ఎలా అపాయింట్ చేసుకుంటారో చూద్దాం. అపాయింట్ చేయాలి హైకోర్టు జడ్జెస్ని అంటే దే ఆర్ అపాయింటెడ్ ఐదర్ ఫ్రమ్ ద బార్ డైరెక్ట్లీ ఆర్ స్టేట్ జ్యుడిషియరీ అండర్ ఆర్టికల్ 224 Clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అది కూడా ఏంటి, మళ్ళీ 2 yearsని ఎక్సీడ్ అవ్వకూడదు. 2 years ఎక్సీడ్ అయ్యింది అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఆ కేసులో అవుతుంది. ఓకే, ఎవరు ప్రెసిడెంట్ ఎక్స్టెండ్ చేశారు అలాగా. ఓకే, నెక్స్ట్, ఎప్పటి వరకు ఇలా చేయొచ్చు వాళ్ళు అడిషనల్ జడ్జ్గా 2 years అలా ఎప్పటి వరకు చేయొచ్చు వాళ్ళు, 62 years ఏజ్ వచ్చే వరకు లేదా రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు. సేమ్ మామూలు జడ్జెస్ ఎలాగా ఉంటుందో సేమ్ అదే లిమిట్ అనమాట. ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఈ సేమ్ యాజ్ ద పర్మనెంట్ జడ్జెస్. ఓకే, 62 years ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు వర్క్ చేయొచ్చు. అడిషనల్ జడ్జ్ అనేది ఎందుకు, దిస్ ఈజ్ అ టెంపరీ, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, టెంపరీ పోస్ట్ ఇవి ఎప్పుడైనా సరే. ఓకే, లైక్ ఈ 2 years చేసిన తర్వాత వాళ్ళు ఇంకా తీసేయచ్చు, లేదు వాళ్ళ ఇష్టం అది. బర్డెన్ ఏదైతే కోర్ట్ కేసెస్ అవన్నీ ఎక్కువైపోతే అవి రెడ్యూస్ చేయడం కోసం ఇలాగా అడిషనల్ జడ్జెస్ని వేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా వాడుతున్నారంటే దీన్ని ఒక ప్రొబేషనరీ పీరియడ్లో వాడుతున్నారంటే ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి, లేకపోతే వాళ్ళ వర్క్ ఎలా ఉంది చెక్ చేస్తారు అవన్నీ అనుకోండి. ప్రొబేషనరీ అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా. ఓకే, ఈ పీరియడ్లో బేస్డ్ ఆన్ దే పర్ఫార్మెన్స్ వాళ్ళని ప్రమోట్ చేయడం, ఎలా ప్రమోట్ చేస్తారో పర్మనెంట్ జడ్జెస్గా. ఓకే, హైకోర్టులో పర్మనెంట్ జడ్జెస్గా వాళ్ళని తీసుకుంటారు. అయితే ఈవిడ రీసెంట్గా ఇచ్చిన వర్డిక్ట్ వల్ల ఏమైందంటే నౌ ద డెసిషన్ వాస్ టేకెన్ బ్యాక్. ఆవిడని రికమెండ్ చేశారు కదా ఇప్పుడు పర్మనెంట్ జడ్జ్గా తీసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు ద డెసిషన్ వాస్ టేకెన్ బ్యాక్. ఆవిడని ఇప్పుడు పర్మనెంట్ జడ్జ్గా తీసుకోవడం లేదనమాట. ఓకే, ఇవి దేనికి సంబంధించి ఈవిడ ఇచ్చారు వర్డిక్ట్ అనేది ఇచ్చారు అంటే పాస్కో అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఓకే, దీనికి సంబంధించి రీసెంట్గా ఈవిడ ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా అబ్యూజ్ అన్నది స్కిన్ టు స్కిన్ అయితేనే అది అబ్యూజ్ అవుతుంది, స్కిన్ టు స్కిన్ టచ్ అవ్వకపోతే అది అబ్యూజ్ కాదు అని చెప్పి. అయితే ఈవిడ దగ్గరకు వచ్చిన కేసు ఏంటి అంటే ఒక 12 years old కిడ్కి బ్రెస్ట్ మీద టచ్ చేశారు అని చెప్పి. ఓకే, అయితే ఆవిడిచ్చిన వర్డిక్ట్ ఏంటి అంటే అక్కడ స్కిన్ టు స్కిన్ టచ్ అవ్వలేదు, క్లోత్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ సెక్షువల్ ఆఫెన్స్ అని చెప్పేసి ఆవిడ వర్డిక్ట్ ఇచ్చారనమాట. సో అది చాలా కాంట్రవర్షియల్ జరిగింది. ఇది ఎలా ఉంది అంటే ఇంకా వేరే వాళ్ళు తప్పు చేసే వాళ్ళకి ఇంకా ఛాన్స్ దొరికినట్లే, ఇలా టచ్ చేయకుండా ఏమైనా చేయొచ్చు, స్కిన్ టు స్కిన్ టచ్ లేకపోతే ఏమైనా చేయొచ్చు అంటే అది చాలా మందికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. సో బాగాలేదు వర్డిక్ట్ అని చెప్పేసి చాలా గొడవలు అవి కూడా జరిగాయి. ఓకే, అయితే
యాక్చువల్గా ఆవిడకి రికమెండ్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. కొలీజియం అంటే తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఏమేమి డిసైడ్ చేశారంటే ఆవిడని రికమెండ్ చేశారు యాక్చువల్గా పర్మనెంట్ జడ్జ్ కాబట్టి ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసేసుకున్నారు. ఓకే, అయితే ఇది ఎందువల్ల కొలీజియం విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళకి టూ స్ట్రాంగ్ నోట్స్ ఆఫ్ డిసెంట్ అంటే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు ఒప్పుకోలేదు. వెన్ దే వర్ కన్సల్టెడ్ ఫర్ ఈవిడి రికమెండ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈవిడిని అపాయింట్ చేయడం కోసం ఎప్పుడైతే వాళ్ళు కన్సల్ట్ చేశారో వాళ్ళిద్దరు కూడా నో అని చెప్పేశారనమాట. ఎవరు వాళ్ళిద్దరు అంటే డివై చంద్రచూడ్ అండ్ ఏఎం ఖాన్విల్కర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ విస్టడమ్ కోచ్ ఫర్ ట్రైన్ దట్ మూవ్స్ త్రూ సీనిక్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇది ఎక్కడ మనకి ఇప్పుడు ఈ విస్టడమ్ కోచ్ ఎక్కడ పెడుతున్నారు అంటే సుబ్రహ్మణ్య రోడ్ శాక్లేష్పూర్ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఓకే, విచ్ మూవ్స్ త్రూ ద మల్నాద్ రీజియన్. ద సౌత్ వెస్టర్న్ రైల్వేస్ ఈజ్ లైక్లీ టు ఇంక్లూడ్ ద విస్టడమ్ కోచ్ ఆన్ ద బెంగళూరు టు మ్యాంగళూరు రూట్. బెంగళూరు నుంచి మ్యాంగళూరు వరకు ఉండే రూట్లో, అంటే ఈ ఏరియా అంత గుర్తుపెట్టుకోకపోయినా సరే ఈ రూట్ గుర్తుపెట్టుకోండి. ఇందులో వెళ్ళే ట్రైన్కి ఈ విస్టడమ్ కోచ్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, వాట్ ఈజ్ విస్టడమ్? అసలు విస్టడమ్ కోచ్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ మీరు పక్కన పిక్చర్లో చూస్తే ఈ పైన అంతా కూడా మనకి గ్లాసెస్ వస్తాయి, సైడ్స్ అంతా కూడా గ్లాసెస్ వచ్చి మనం వెళ్తున్నప్పుడు కోచ్లో మనకి చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా కూడా బాగా కనిపించే విధంగా పెడతారనమాట. ఓకే, దాంతోపాటు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేశారు. ఓకే, జనరల్గా ఒక్కొక్క స్టేట్మెంట్ మనం చూస్తూ వెళ్దాం. విస్టడమ్స్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కోచెస్ దట్ హ్యావ్ గ్లాస్ టాప్స్. ఆల్రెడీ చెప్పాను కదా, పైన ఇక్కడంతా కూడా మనకి గ్లాసెస్ పెడతారు సో దట్ ద ప్యాసింజర్స్ కెన్ సీ ద సరౌండింగ్స్. ఇంకొకటి ఏంటి, వీటికి లార్జ్ విండోస్ ఉన్నాయి, మొత్తం పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. ఇంకోటి ఏవైతే వాళ్ళు రిక్లైనర్స్ మీద కూర్చుంటున్నారో అవి 180 degrees రొటేటబుల్, అంటే వాళ్ళు రైట్ విండో నుంచి చూడొచ్చు, లెఫ్ట్ విండోలో నుంచి చూడొచ్చు. ఇంకా గేట్స్ అవన్నీ కూడా ఆటోమేటెడ్ గేట్స్ అవి ఉన్నాయి. రూఫ్ టాప్ అంతా కూడా గ్లాస్ ఉంది. ఇంకా లార్జ్ విండోస్ ఆన్ సైడ్స్, ఇది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వాళ్ళు తినే స్నాక్ టేబుల్స్ ఏవైతే వాళ్ళు ఫుడ్ పెట్టుకొని తింటారో ఆ టేబుల్స్ అన్నీ కూడా ఫోల్డబుల్గా, అంటే లైక్ ఫ్లైట్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ సీట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెయిలీ లాంగ్వేజ్లో ఉంటాయి. బ్రెయిలీ లాంగ్వేజ్ అంటే తెలుసు కదా, కనిపించకపోతే ఇలాగా టచ్ చేసి ఆ స్పర్శ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు ఏంటి నెంబర్స్ అని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇందులోని, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్, స్పీకర్స్ అలాంగ్ విత్ జీపీఎస్ బేస్డ్ పబ్లిక్ అడ్రస్ కమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంకా కంటెంట్ ఆన్ డిమాండ్ ఫర్ ప్యాసింజర్స్ త్రూ వైఫై ఫెసిలిటీ. ఆన్ ద పర్సనల్ గ్యాజెట్స్, ఏ మినీ ప్యాంట్రీ విత్ కాఫీ మేకర్, వాటర్ కూలర్, హాట్ ఓవెన్ అండ్ refrigerator, separate multi-tier luggage compartment along with a separate cabin for train staff. Okay, these are just the features which are included. మీకు దానికోసం మాత్రమే పర్టికులర్గా ఏదైనా ఆన్సర్ ఇచ్చినప్పుడు యూ క్యాన్ ఇంక్లూడ్ ఆల్ దిస్. ఓకే, నెక్స్ట్ హూ విల్, ఇంకా ఏంటి అంటే అక్కడ స్టాఫ్ కూడా ఉన్నారనమాట, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అసిస్ట్ చేయడం కానీ ఆ రైడ్లోని అక్కడ కొందరు ట్రైన్ స్టాఫ్ కూడా అందులోనే ఉంటారు. ఓకే, ఇంకా దీంతో పాటు అడిషనల్గా ఇంకా ఏముంది ఇక్కడ, సీసీటీవీ సర్వీలెన్స్ అన్నది ఉంది, ఇంకా ఫైర్ అలార్మ్ సిస్టమ్ ఉంది, ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్, అంటే ఎక్కడికక్కడ ఏ ఏరియాకి వాళ్ళు రీచ్ అయ్యారో అవన్నీ కూడా డిస్ప్లే వచ్చే విధంగా డెస్టినేషన్ బోర్డ్ అనేది కూడా ఉంది. ఓకే, ఇఫ్ యు సీ ద లాస్ట్ పాయింట్, జన్శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫ్రమ్ అహ్మదాబాద్ హ్యాస్ ఏ విస్టడమ్ కోచ్. ఈ జన్శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏంటి, మనం లాస్ట్ మంత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో గుజరాత్లో, అక్కడికి వెళ్ళడం కోసం 8 ట్రైన్స్ని వేశారు ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అక్కడ గుజరాత్ దగ్గరికి వెళ్ళడానికి ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వేశారు టు సీ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి. అయితే అందులో ఒక ట్రైనే ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, అహ్మదాబాద్ నుంచి వెళ్తుంది. దానికి కూడా ఈ విస్టడమ్ కోచ్ అనేది పెట్టడం జరిగింది. దానివల్ల కూడా చాలా అటెన్షన్ అన్నది వస్తుందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.